పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష స్టార్ట్ చేశారని మన అందరికీ తెలిసిన విషయం. అంటే ఆయన 11 రోజులు దీక్షలోనే ఉంటారని తెలుసు మనకి. కానీ ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్‌లోకి ఒక సీఐ శ్రీనివాసరావు బూట్లతోనే ఆ దీక్ష చేస్తున్నారని తెలిసి కూడా బూట్లతోనే కార్యాలయం లోపలికి వెళ్ళిపోవడం అయితే తెలిసింది. ఇప్పుడు అతని మీద వేటు పడటం, అతన్ని బదిలీ చేస్తారన్న సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అసలు ఏంటంటారు దీని గురించి? ఇప్పుడు వారాహి పూజ మొదలుపెట్టారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గతేడాది కూడా చేశారని మనకు తెలుసు. అంతకుముందు చేశారా లేదా మనకు ఐడియా లేదు. కాకపోతే గత 10 ఏళ్ళుగా ఆయన పార్టీ పెట్టారు, పార్టీలో ఉన్నారు. లాస్ట్ టైం 2 చోట్ల నుంచి ఓడిపోయారు ఆయన మొదటిసారి. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆయన పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేశారు. తన సొంత డబ్బును వెచ్చించి కౌలు రైతులకు ఇచ్చారు ఆయన. తర్వాత బోర్డర్లో పనిచేస్తున్న వీళ్ళకు కూడా ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఏం జరిగిందంటే ఆయన నెగ్గారు కాబట్టి ఆయన వారాహి వ్రతం చేస్తున్నారు. ఆయన 11 రోజుల దీక్షది. కొంతమంది 9 రోజులు చేస్తారు, కొంతమంది 11 రోజులు చేస్తారు. కాకపోతే ఆవిడ చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటారు. ఆ అమ్మవారికి ఏంటంటే రోజు 2 పూట్ల పూజ చేయాలి, తర్వాత నిష్టగా ఉండాలి, పళ్ళు పాలే తీసుకోవాలి, తర్వాత ద్రవాహారమే తీసుకోవాలి. ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయండి దానికి. సో ఆయనకి ఇష్టమైంది ఆయన చేస్తున్నారు. సో మంగళగిరిలో ఆయన ఆఫీస్లో ఆయన పూజ చేసుకుంటూ ఉంటే ఈ సిఐ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారట, సార్ పూజలో ఉన్నారు మీరు వెళ్ళకండి అంటే. అపాయింట్మెంట్ కూడా లేదు ఆయనకి. ఆయన వినకుండా గబగబా లోపలికి షూస్ తోటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోలేదు, ఆయన పూజలో ఉన్నారు కదా ఆయనకు తెలీదు. అయితే బయట ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఉన్నతాధికారులకి ఇన్ఫామ్ చేశారు, ఇట్లా ఆయన పూజలో ఉంటే వెళ్ళారండి చెప్పులతోటి, అదే షూస్ తోటి అని. మీకు గుర్తుంటే గతంలో ఇందిరాగాంధీ హయాంలో పోలీసులంతా కూడా అమృత్సర్ బంగారు దేవాలయంలో షూస్ తోటి అడుగు పెట్టారు. ఓకే, అందుకే సిక్కులకు కోపం వచ్చింది. వాళ్ళకి చాలా పవిత్రం అది. ఎందుకంటే సిక్కులకి వాళ్ళకి 5 ఉంటాయండి. వాళ్ళకి అందులో అమృత్సర్ వాళ్ళకి ఆ దేవాలయం వాళ్ళకి చాలా పవిత్రం. అప్పుడు వెళ్ళినందువల్లే ఆ కోపంతోటే కదా సిక్కులు వాళ్ళు ఇందిరాగాంధీని చంపేశారు అప్పుడు. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే చంపడాలు ఇవన్నీ కాదు. ఎవరి మతాచారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మీరు నమ్ముతారు నమ్మరు పక్కన పెట్టండి. మినిమం రెస్పెక్ట్, ఒక గౌరవం అనేది ఇవ్వాలి మనం. తర్వాత సంప్రదాయాలకు మనం ఒక విలువ ఇవ్వాలి. సో ఆయన వారాహి పూజ చేస్తున్నప్పుడు ఇది ఒక అపచారం కిందకే వస్తుంది, అంటే చెప్పులతో వెళ్ళటం అనేది మామూలుగా. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ పూజకి అపచారం జరిగినట్టు. సో దాని ఇంపాక్ట్ అందరి మీద ఉండకూడదు అనేది బయట వాళ్ళు అనుకుని ఉండొచ్చు. అందుకోసం వాళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఈయన్ని బదిలీ చేసి ఈయన స్థానంలో త్రిప్రాంతకంలో ఉన్న సిఐని తీసుకొచ్చారనమాట. ఎవరు? వినోద్ కుమార్ అనే అతన్ని. అయితే దీంట్లో మనం పవన్ కళ్యాణ్ తప్పు పట్టక్కర్లే, ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్కి సంబంధం లేకుండా జరిగింది. కాబట్టి అంటే మామూలుగా ఎలా ఉంటుందంటేనండి, ప్రతిపక్షాలు కావచ్చు వాళ్ళు రెడీగా ఉంటారు ఏదైనా వస్తే దాని మీద వెంటనే కమెంట్ చేయటానికి. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎటువంటి ఇది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సిఐ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన బదిలీ చేయటానికి కారణం గతంలో జనసేనకి ఆయన చాలా ఇబ్బందులు గురిచేశారు. జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, చాలా ఇబ్బందులకు గురి చేశారు. అయినా కూడా ఇప్పుడు ఆ విషయంగా వీళ్ళు చేయలేదు. ఎందుకంటే ఆయన వైసీపీ కొమ్ము కాశాడు, వైసీపీ తరఫున ఉన్నాడు కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అంటానికి లేదు. ఆయన చేసిన తప్పిదానికి ఆయనకి ఇవాళ బదిలీ వేటు పడింది. అంటే ఇప్పుడు ఆయన చేశాడు అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కావాలని అతను వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా చేయిస్తే అలా ఎవరైనా వెళ్ళమని చెప్తే వెళ్ళారా, లేకపోతే తెలియక వెళ్ళారని దాన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు? గతంలో కార్యకర్తలను కూడా చాలా ఆయన ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆయనకేం పెద్ద ఇష్టం అనేది లేదు, అయిష్టత ఎక్కువ. కాబట్టి కావాలని చేసి ఉండొచ్చు, లేదు తెలియకుండా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. మీకు ఈ టైంకి 11ంటికి మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు అనుకుందాం. మీరు వెళ్ళిపోయారనుకోండి, సరే నేను అపాయింట్మెంట్ ఇచ్చానయ్యా తెలియలేదు, నీ పూజలో ఉన్నాను, సరే నువ్వు వెళ్ళి నిల్చో అని చెప్తారు. అప్పుడు ఇది అలా కాదు కదా, వద్దంటుంటే వెళ్ళాడు ఆయన. కాబట్టి కావాలని చేశారని కూడా మనం అనుకునేదానికి ఆస్కారం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి ఎవరి మతాచారాలు వాళ్ళకు ఉంటాయండి, అది మనం తప్పుపడడానికి లేదు. ఎవరి మతం వాళ్ళ ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్కి ఎందుకు ఈ పూజలని ఎవడైనా అన్నాడు అనుకోండి, అది వాళ్ళు అడిగే హక్కులు ఉండదు వాళ్ళకి. అది అతని ఇష్టం, అదే అతను మనసుకి నచ్చింది ఆయన చేస్తున్నారు, దానికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. నువ్వు లేదు నువ్వు వెళ్ళక అసలు
నీకు లేదు నేను రెస్పెక్ట్ ఇవ్వను, నేను ఇలా షూస్ తోటి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు నువ్వు చుట్టుపక్కలకి వెళ్ళకు. లేదు నువ్వు బయట నిల్చుని షూస్ బయట వదిలేసి లోపలికి వెళ్ళు, కానీ నీకు అక్కడ అనుమతి కూడా లేదు, నీకు అపాయింట్మెంటు లేదు, అయినా వెళ్ళి తప్పు చేసావు నువ్వు, కాబట్టి నువ్వు శిక్షార్హుడివి, అందులో తప్పు లేదు. ఎవరికైనా శిక్ష వేయాల్సిందేనండి. అది ఎందుకు తీసుకున్నారేంటి మనకు అనవసరం, మనం ప్రశ్నించేంతటి వాళ్ళం కాదు డిఐజీని కదా. కాబట్టి ఈరోజు జరిగిన దానికి ఆయన తప్పిదమే కారణం. దీన్ని మనం భూతద్దంలో చూసి దీనికి పవన్ కళ్యాణ్ కారకుడు అంటానికి లేదు. వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది అది. వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేస్తామంటే గోరంత ఉంటే కొండంత చేస్తారు కదా, అట్లా చేయకండి. ఎందుకంటే మీరు విషయాన్ని విషయంగా చూడండి, తప్పొప్పులుంటే మీరు కమెంట్ చేయండి, అంతవరకే, అంతకు మించి మీరు వెళ్ళొద్దు. అంటే మనం ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే చూసాం, అంటే పూజారుల మీద దాడులు చేయడము ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. సో ఆ కోణంలో మనం ఇది చూడొచ్చు అంటారా, వాళ్ళే చేయించారు అన్నట్టుగా? అంటే అసలు గత ప్రభుత్వానికి ఎక్కడ హిందూ మతం మీద మనకి విశ్వాసం ఉన్నట్టు కనిపించదండి. మీరు చూశారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా ఎప్పుడు తిరుమలకి ఆవిడ వెళ్ళలేదు, ఎవరు భారతిరెడ్డి, బికాజ్ ఆవిడ నమ్మకాలు వేరు కాబట్టి, ఆవిడ మతం వేరు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కూడా తను నెగ్గటం కోసం పూజలు పునస్కారాలు చేశాడు ఆయన, అంటే అవసరం కోసం చేసినట్టుగానే చేశారు. ఈ స్వరూపానందేంద్ర సరస్వతి ఎప్పుడైతే ఆయన జీవితంలోకి వచ్చారో అప్పుడు ఆయన రాజశ్యామల యాగాలు చేయటం, తర్వాత హిందువుగా మారినట్టుగా నటించటం, ఇవన్నీ చేశారు, అంతవరకే. సో మనకి రాజు ఎలా ఉంటాయంటే ముఖ్యమంత్రి ఎలా చేశాడో వీళ్ళు అలాగే ఉండొచ్చు. చాలామంది చెప్పులతో కూడా గుళ్ళలోకి వెళ్ళింది చూసాం మన వైసీపీ వాళ్ళు, ఒకటా రెండా చాలా అరాచకాలు చేశారు. ఈవెన్ క్రైస్తవ మత ప్రచారం కూడా జరిగింది ఎక్కడ, కొండ మీద, తిరుమల కొండ మీద. తర్వాత సింహాచలంలో అరాచకాలు జరిగాయి మీకు తెలుసు. ఆయన తర్వాత అక్కడెక్కడ అది రథం తగలబెట్టేశారు, తర్వాత రాముడి మెడ కోసేశారు అంటే విగ్రహానికి. ఇట్లా వీళ్ళు చేసిన ఈ దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి వల్ల ఈరోజు ఏమవుతుందంటే వీళ్ళు మరి ఈ శ్రీనివాస్ లాంటి వాటి మీద నమ్మకం ఉందో లేదో మనకు తెలియదండి. ఏది ఏమైనా ఈ శ్రీనివాసరావు అనే కాదు, ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ నేను ప్రభుత్వ ఉద్యోగిని అనుకోకుండా వైసీపీకి సంబంధించిన వాడిని, నేను వైసీపీ కార్యకర్తని అనుకుంటున్నారో ఏమో మనకు తెలియదు. వీళ్ళందరూ కూడా ఆ రకంగానే వాళ్ళు బిహేవ్ చేశారు. ఇంకా అలవాటు పోకుండా ఈరోజు శ్రీనివాసరావు గారు కూడా మళ్ళీ అలాగే బిహేవ్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఆయన చేసిన దానికి తగిన ప్రతిచర్య అక్కడ జరిగింది అంతే. దీని మీద మనం రాజకీయ కోణంలో చూడటానికి ఏమీ లేదు. కాబట్టి ఆయన చేసింది తప్పే. నమ్మకాలను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, గౌరవించకపోతే దానికి తగిన శిక్ష ఇలాగే పడుతుంది.